Headquarters One team is going to present anytime money or easy money drama for you. Please encourage us with your good claps. Thank you. Your time starts now. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత చలి బయట చలి అల్లాడిపోతున్నావు. ఈ టైంలో కూడా ఆఫీస్కి 10 o'clock రావాలంటే ఎంత కష్టం అండి. దీనికన్నా అంతరిక్ష యాత్ర చాలా ఈజీ. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. సార్ గుడ్ మార్నింగ్. ఏంటండి అసలు ఆఫీస్కి టైంకి రావటం టైంకి పోవటం ఇదంతా ఒక నాన్ సెన్స్ లాగా ఉందండి. అదే కదా సార్, అయినా కొత్తగా రాబోతున్న ఆఫీసర్ అదేనండి, మన ఆఫీస్కి రాబోతున్న ఆఫీసరు మన చేత లేనిపోయిన అలవాట్లు నేర్పిస్తున్నాడు. ఏనాడైనా టైంకి ఆఫీస్కి వచ్చామా సార్ మనం? సరే మేడం, ఈ రావటాలు పోవటాలు పక్కన పెట్టండి. అసలు ఈ విషయంలో ఎలాగుంటాడు ఆయన, అది ఇంపార్టెంట్. మరొక విషయం, కష్టం సుఖం బరువు బాధ్యతలు తెలిసిన వాడైనా? సర్లేండి, దాని గురించి మొత్తం సమాచారాన్ని వాకప్ చేశానండి. వస్తారు. అయ్యో బాబోయ్, ప్లీజ్ అరే లంచ్ టైంకి రావాల్సిన మీరు కరెక్ట్ టైంకి వచ్చారంటే. ఆంజనేయులు, నీ ఎత్తి పొడుగులు సెటైర్లు పక్కన పడేవయ్యా. ఎందుకు మన ఆఫీసర్ గారు జాయినింగ్ ఈ రోజేనా అది చెప్పు. ఈ రోజేనండి, ఇంకో 10 నిమిషాల్లో రావాలా. కరెక్ట్ టైంకి వస్తాడట. అమ్మో, అంటే గడియారం 10 గంటలు కొడుతుంటే ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడన్నమాట. మేడం, ఆయన రూల్స్ అని జపం చేస్తాడట. మరొక విషయం, రూల్ కర్రలా సూటిగా పోతాడట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు తెలుసా, ఆయన రూల్ బుక్ కూడా పాకెట్ లోనే పెట్టుకొని ఉంటాడట. వీడెవడండి బాబు, ఇండియాలో పుట్టాల్సిన వాడు కాదన్నమాట. ఆయనకి కరప్షన్ అంటే అస్సలు గిట్టదట. ఆఫీస్కి వచ్చే ముందు ఇంట్లో ప్రమాణం చేస్తాడంట, కరప్షన్ ముట్టలు కరప్షన్ తీసుకున్న వాళ్ళని అంతం చేస్తానని. తెలుసా? ఇంకో విషయం, రంగారావు గారు కాకినాడ ఆఫీసులో ఒక గుమస్తా ఎవరో స్వీట్ ప్యాకెట్ ఇచ్చారంట. ఆ స్వీట్ ప్యాకెట్ గుమస్తా తీసుకున్నాడని అతనిని 6 నెలలు సస్పెండ్ చేశాడంట. తెలుసా? ఆయన గారి ఇంటి పేరేంటో తెలుసా మీకు? ఏంటండి? పంచ అగ్నులు, అంటే 5 అగ్నులు. అంటే మనల్ని పంచ విధాలా కాల్చుకొని తింటాడన్నమాట. అయ్యి బాబోయ్, వింటేనే భయం ఉందండి. ఈ పంచగ్నోతిని ఎలాగండి మనం భరించేది? ఆంజనేయులు, నువ్వు వెళ్ళి టీ పట్టుకురా మాకు. ఆ టీ తాగుతూ మన సార్ని మన గుప్పిట్లో ఎలా దించాలో ఆలోచిస్తాం. కాస్త గట్టిగా ఆలోచించండి బాబు, పై సంపాదన ఉంది కదా అని ఈ మధ్య సెకండ్ సెటప్ పెట్టా. స్టైల్ లేదు, అయినా మనం జీతం మీద బతికేవాళ్ళమా? జీతం కన్నా గీతం మీద బతికేవాళ్ళం. సడన్ గా ఈయన గారు వస్తారని మన అలవాట్లు ఎలా మార్చుకుంటాం చెప్పండి. మేడం, ఈ దేశంలో స్కాములు కుంభకోణాలు ఇవేనా కొత్త విషయాలండి? అందరికీ తెలిసిందే కదండి. అదే కదా సార్, ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టండి. ముందు మనమేమైనా బ్యాంక్ దోపిడీ చేస్తున్నామా, బ్యాంక్ రాబడి చేస్తున్నామా చెప్పండి. ఏదో ఫైల్ కొంచెం స్పీడప్ చేయాలంటే ఎగస్ట్రా ఫీజు వసూలు చేస్తున్నాం, అంతే కదా. మేడం, ఈ హైటెక్ యుగంలో ఆ ధర్మరాజునే ఒక దెబ్బతో అధర్మరాజు చేసే మార్గం ఒకటి ఉంది. అబ్బా, ఏంటండి అది? దట్ ఈస్ ఈజీ మనీ. ఈజీ మనీ అంటే ఏంటో? అంటే చెప్తాను వినండి. ఒక మనిషికి ముందుగా ఏదైనా రుచి చూపించాలి. ఆ రుచి బాగా మరిగాక సప్లై కాస్త కట్ చేసామనుకోండి, సచ్చినట్టుగా మన దారికి వస్తాడు. అబ్బా, ఏమండి ఇన్ని చెప్తున్నారు, నాకు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. రీజన్ పాయింట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఈ ఎంత పక్కన పడేయండి, ముందు మనసారి మన ముగ్గులోకి దించే మార్గం చూడండి సార్. మేడం, ఇదంతా ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్. అసలు ఏం చేయాలో నేను చెప్తాను వినండి. ఇది సూపర్ ఐడియా అండి. సరే అండి, ఈ పథకానికి ఇది నా పెట్టుబడి. ఇదిగోండి నా వంతు. సరే వెంకటేశ్వరు, ఆంజనేయులు, నేను అరేంజ్మెంట్ చేస్తా, నువ్వు చూడు సార్ వస్తున్నాడేమో. సార్ వస్తున్నాడు సార్, కార్ దిగాడు సార్, మెట్లు ఎక్కుతున్నాడు సార్, వచ్చేస్తున్నాడు సార్. రాని గాబరా ఏం పడద్దు సార్, బాంబు పెట్టా సార్, ఆయన రావాలి సార్, అది పేలాలి, మన బాధలు తీరాలి. సార్ నమస్కారం సార్, నా పేరు ఆంజనేయులు సార్, ఆఫీస్ ప్యూన్ సార్. ఓకే.
మీ బ్రీఫ్ కేసు ఇవ్వండి సార్. చూడు, నువ్వు ఆఫీస్ ప్యూన్ గా ఉండేది ఆఫీస్ ఫైల్స్ మోయడానికి, సార్. నా బ్రీఫ్ కేసు మోయడానికి కాదు. సార్. నాకు 2 చేతులు ఉన్నాయి, అవి బాగా ఉన్నాయి. సార్. నా బ్రీఫ్ కేసు నేను మోయగలను. మంచి బైది బై మీరైనా స్టాఫ్ ఇంకెవరు రావాలా? సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీదేవి, ఇక్కడ హెడ్ క్లర్క్, మన స్టాఫ్ 3 మెంబర్స్ సార్. ఓకే. సార్ నమస్కారం సార్, ఆ. నా పేరు రంగారావు అండి. ఆ. నేను బిల్స్ చూస్తుంటానండి. ఆహా, బిల్స్ చూస్తుంటారా? పని కూడా ఏమైనా చేస్తారా? Shut up! చూడండి, నాకు కామెడీ అస్సలు ఇష్టం లేదు. ఆఫీస్కి వచ్చామా, డిసిప్లిన్గా పని చేసామా, టైంకి వచ్చామా, టైంకి పని చేసుకొని వెళ్ళామా ఉండాలి. సార్ ఇంకో విషయం, కరప్షన్ అంటే అస్సలు గిట్టదు. మీలో ఎవరైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అని తెలిసిందో స్ట్రైట్ అవే ఉద్యోగం పోతుంది, జైలు కూడా లభిస్తుంది. ఓకే, జాగ్రత్త. ఆంజనేయులు సార్ చేంబర్ చూపెట్టు. ఇదే సార్ తమరు చంపారు. ఓకే ఆంజనేయులు, వాట్ ఇస్ దిస్? సార్ తమరి వేలు సార్. అది నాకు తెలుసు, వేలు మీద ఉన్నది ఏంటి? సార్ దుమ్ములా ఉంది సార్. అంటే నువ్వు మనసు పెట్టి టేబుల్ తొడవలేదా? సార్ మనసు పెట్టి తుడవలే సార్, గుడ్డ పెట్టి తుడిచాను సార్. Shut up! సార్ రేపు ఇక్కడ దుమ్ము కానీ కనిపించిందో నీ దుమ్ము దులిపేస్తా, జాగ్రత్త. సార్ మీరు దొరికితే బాగుండదు సార్, Shut up! నేనే దొరుకుతాను సార్. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఎనీ ప్రాబ్లం సార్? మనీ ప్రాబ్లం. ఎవరు పెట్టారు ఇక్కడ? ఏంటిది ఇది? అమ్మా 100 రూపాయల నోట్ సార్, నాది కాదు సార్. సార్ 100 నోట్ సార్, కొత్తగా ఉంది సార్, ఆ. నాది కాదు సార్. సార్ ఉదయం నేను దుడిచినప్పుడు అక్కడ ఏమీ లేదు సార్. ఓకే ఓకే ఓకే, మీది ఎవరిది కాదనమాట. సార్ కాదు సార్. ఆ నోటు మన రంగరసం పై బాకిట్లో డబ్బులు పెట్టుకునే అలవాటు ఉంది సార్, అది కానీ బై మిస్టేక్ కానీ కింద పడిందేమో నాకు డౌట్ సార్. భలేవారు మేడం, నేను 100 నోట్ చూసి 100 రోజులు అయింది. 100 రూపాయలు చూసి 100 రోజులైందా? అయితే ఈ నోట్ ఎవరిది కాదనమాట. సార్ ఆ, మీరు పర్మిషన్ ఇస్తే ఆ. ఆ నోటు నా దగ్గర పెట్టుకొని ఎవరైనా పోయిందని వస్తే ఆ నోట్ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను సార్. చూడు శ్రీదేవి, అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. ఈ ఆఫీస్కి ఆఫీసర్ నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ 100 రూపాయలు నా దగ్గర ఉంచుకొని ఎవరైనా పోయిందని వచ్చి అడిగితే వాళ్ళకి నేను ఇస్తాను. ఓకే సార్ ఆ. ఇదేనా లక్షలా వేలా? ఆ. 100 సార్, మీరే ఉంచుకోండి. చూడు మిస్టర్ రంగారావు, ఉంచుకుంటానంటే నేను వాడుకుంటానని కాదు, నా దగ్గర పెట్టుకొని ఎవరైనా పోయిందని వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తానని అర్థం. బైది బై చార్జ్ తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ నేను టీ తాగిపిస్తాను. ఆంజనేయులు, సార్. ఫ్లాస్క్ ఉందా? ఉంది సార్, ఫ్లాస్క్ ఉంది, అందులో టీ కూడా ఉంది సార్. పోయమంటారా సార్? నో, మీరు చాయ్ తెప్పించి నాకు పోస్తే అది కరప్షన్ కింద వస్తుంది. అదే నేను తెప్పించాను కాబట్టి ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి టీ తీసుకురా. సార్. స్టాప్ దేర్. సార్ ఆంజనేయులు, నీ వెనక 100 రూపాయల నోటు. నిజమా సార్? ఆంజనేయులు, నీ షర్టుకి 100 నోటు రెపరెపలాడుతుందయ్యా. వందే. సార్ ఆ, ఆంజనేయులు పిల్లగలవాడు సార్, 4 రాళ్ళు వేసుకుంటాడు సార్. ఓకే 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 సార్ అయ్యో నాకేం తెలియదు సార్. ఓకే 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 సార్ ఇప్పుడు చైర్లో 100 దొరికితే Yes. అది ఆఫీస్ డబ్బు అన్నారు కదా, ఆ. ఈ 100 మరి ఆంజనేయులు షర్ట్ వెనకతలు దొరికింది కదా సార్, దీని రూల్ పొజిషన్ ఏమిటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్ రంగారావు. చూడు, ఆఫీస్ టైమింగ్లో డబ్బు ఎక్కడ దొరికినా అది ఆఫీస్ చెందింది. ఓకే సార్ ఆ. ఆగండి సార్. ఏమైంది? మీ వెనకాల 500 సార్. 500? సార్. ఎక్కడ? Some currency below you, sir. 500. ఇదిగోండి సార్. 500? వావ్, వండర్ఫుల్ ఆఫీస్. కుర్చీ వెనక 500, ప్యూన్ వెనక 100, నా వెనక 500. వెరీ గుడ్. ట్రాన్స్ఫర్ వస్తే ఏదో అనుకున్నా, భయపడిపోయాను ఎలా ఉంటుందో ఆఫీస్ అని. ఇక్కడైతే ఎనీ టైం మనీ, ఈజీ మనీ దొరుకుతుంది. వండర్ఫుల్. చూడండి, మీ వెనక వెతకండి, ఆఫీస్ అంతా వెతకండి, ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ తెచ్చి నాకు ఇవ్వండి. సార్ 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 దొరికింది సార్. సార్ 200 దొరికినాయి, sir. వావ్, సూపర్ సూపర్, వండర్ఫుల్, నైస్ నైస్. ఈరోజే నాకు నెక్లెస్ కొని ఇచ్చేస్తాను ఆవిడికి. అమ్మయ్యా, ఎవరు రాలేదు, తొందరగా వెతుక్కోవాలి. సార్ గుడ్ వచ్చావా? మార్నింగ్ సార్. వచ్చావా? వచ్చాను సార్. అదే అనుకున్నా, అందరు రావడానికి ముందు ఏదైనా ఎత్తుకుందామంటే వచ్చేసావా? వచ్చాను సార్. చూడు, సార్. వెళ్ళి టీ పట్టరా. సార్. అలాగే 2 బిస్కెట్, ఓట్స్ బిస్కెట్ తీసుకుంటా పో. డబ్బులు సార్. డబ్బులు సార్. నన్ను అడుగుతావా? అవును. నేను ఈ ఆఫీసర్ని. సార్. ఓఎస్ఆర్ అడిగి ఇంప్రెషన్ తీసుకురా, పో పో, వెళ్ళు. సార్. ఇదిగో సార్
ఎవరైనా చూడడానికి కాంట్రాక్టర్స్ వస్తారు, సార్. పెద్ద పెద్ద ఫ్లవర్ బొకే తెస్తారు. సార్. ఏం చేసుకొని తల్లో పెట్టుకున్నా చెవులో పెట్టుకున్నా సార్. వాళ్ళకి చెప్పు సార్. ఫ్రూట్ బొకే తెమ్మని చెప్పు. ఫ్రూట్ బొకే ఫ్రూట్ బొకే మంచి. ఓకే. అలాగే ఇంకో విషయం, సార్. రేపు సంక్రాంతి వస్తుంది కదా, అవును సార్. వాళ్ళు స్వీట్ బాక్స్ తెస్తారు. సార్. పుల్లారెడ్డి స్వీట్స్ అని 1 కిలో తీసుకుంటారు. అవును ఏం చేయను షుగర్ పేషెంట్ ని సార్. వాళ్ళకి చెప్పు, సార్. అందులో ఒక బిస్కెట్ పెట్టి తీసుకురామని ఏ చెప్పు. బిస్కెట్ సార్? బ్రిటానియానా గుడ్డేనా? అందుకనే నువ్వు అలాగే ఉన్నావయ్యా. సార్. బిస్కెట్ అని చెప్పు, వాళ్ళకే అర్థమవుతుంది. ఎలా సార్ గుడ్ మార్నింగ్ సార్. వచ్చావా? ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఏమైపోయింది? ఏం పోయిందా? నా మహాలక్ష్మి పోయింది, నా ఆదాయం పోయింది. పొద్దున్నుంచి వెతుకుతున్నాను, ఒక్క నోటు దొరకట్లేదు. చెప్పు. సార్ ఈ ఫైల్ మీద సైన్ చేయండి సార్. ఈ ఫైల్ హెడ్ ఆఫీస్కి పంపించాలి. చూడు, ఈ ఆఫీస్ ఫైల్స్ నేను సంతకం పెట్టను. ఈ ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి అమ్మేసి, అలాగే ఆ టేబుల్ కుర్చీలు అన్ని తీసుకెళ్ళి అమ్మేసి డబ్బు తీసుకురా. డబ్బు 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 కావాలి నాకు. పొద్దున్నుంచి ఒక్క నోటు కూడా దొరకలేదు. ఆంజాలు సార్ పొద్దున్న నుంచి వెతుకుతున్నాను రా, సార్. ఒక్క నోటు కూడా దొరకలేదు. ఒక్క 10 రూపాయలు ఎక్కడైనా వెతికి తీసుకురారా. సరే సార్. వెళ్ళరా. సరే సార్. ఓ మనం ఎక్కించిన డబ్బు పిచ్చి బాగా బాగా ముదిరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటే ఇంట్లో ఏంటో ఎలా పరిస్థితి. ఉంటాడు? అబ్బబ్బబ్బబ్బా మళ్ళీ మొదలెట్టారు దిక్కుమాలిన వెతుకులాట. మీరు ఇలా తయారవుతారని కల్లో కూడా అనుకోలేదండి నేను. నా మొగుడు సత్య హరిశ్చంద్రుడు నిప్పు లాంటి మనిషి అనుకునేదాన్ని నేను. చూడు, చెప్పదలసిందేంటో అక్కడ నిలబడి చెప్పు. ఆఫీసులో మొత్తం వెతికితే ఒక్క నోటు కూడా దొరకలేదు. ఇక్కడైనా బై మిస్టేక్ ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నా. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఏమండి అది కాదండి, మొన్న ఎప్పుడు ఆఫీస్లో డబ్బు దొరికిందని ఎక్కడి పక్కనే వెతికితే నలుగురు నవ్వుతారండి. మొన్నటికి మొన్న ఆ. వీధి చివర చెత్త కుండీలో వెతుకుతున్నారు. అవును. పక్కింటి పిన్ని గారు వచ్చి ఏమైంది మీ ఆయనకు అంటూ నవ్వుతూ అడిగిందండి. చూడు, మనిషి జన్మే ఒక వెతుకులాట. ఆనాడు శంకరాచార్య వెతికారు, గౌతమ బుద్ధుడు వెతికారు. ఎందుకు వెతికారు? ఏం వెతికారు? వాళ్ళకి కావాల్సిన శాంతి ప్రశాంతత కోసం వెతికారు. ఈ పార్వతీశానికి కావాల్సింది డబ్బు. డబ్బు కోసం వెతుకుతున్నాడు. అంటే వాళ్ళు మీరు ఒకటేనా? ఎస్, బోత్ ఆర్ సేమ్. సర్లే గాని వెళ్ళి స్నానం చేస్తారు, నీళ్ళు చల్లారిపోతున్నాయి. స్నానం చేయాలి, 5 రూపాయలు అవుతుంది. ఏమిటి స్నానానికి 5? ఎస్, మొన్నటికి మొన్న టీ అంటే 3 అన్నారు. Exactly. బ్రేక్ఫాస్ట్ అంటే 5. Yes. భోజనం అంటే 10. చూడు, రేట్స్ ఆర్ ఫిక్స్డ్. పండగల పబ్బాలకు అయితే డిస్కౌంట్ ఉంటుంది. సరే కానీ ఇంతకీ ఆ విషయం ఏం చేసావు? ఏ విషయం గురించి? ఆహాహాహా, ఏం నాటకం ఆడుతున్నావు? ఇవ్వండి అయ్యా బాబు, వీడికి ఆస్కార్ అవార్డు ఇవ్వండి. ఏం యాక్టింగ్ చేస్తుంది చూడు. అదేనే మీ నాన్న దగ్గర కట్టం డబ్బులు తెమ్మన్నాను కదా, ఆ విషయం గురించి చెప్పు. అబ్బబ్బబ్బా ఆ. పెళ్ళైన 25 ఏళ్ళకి ఆ. కట్నం అడిగితే ఆ. ఎవరు ఇవ్వరు గాని ఆ. అందరూ పిచ్చోళ్ళు అనుకుని నవ్విపోతారు. ఆహా, చూడు, ఎవరు నవ్వినా నాకేం పర్వాలేదు. నాకు కావాల్సింది డబ్బు. ఆ రోజుల్లో ఆదర్శం కొద్ది నేను ఫ్రీగా పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ రోజు నాకు డబ్బే ప్రధానం. వెళ్ళి మీ నాన్న దగ్గర 10 లక్షలు డబ్బులు తీసుకురా, లేకపోతే నీకు విడాకులు ఇచ్చి వేరే దాన్ని పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? శ్రీవారు ఏమండి చెప్పండి. ఒక మాట చెప్తాను వింటారు? ఏంటి సడన్ గా గేరు మార్చారు శ్రీమతి గారు? చెప్పండి. ఈ చెంబుతో మీ నెత్తిని కొట్టాలంటే ఎంత ఇవ్వాలి నేను? చెంబుతో సాటర్డే 20 రూపాయలు ఇచ్చుకో. అదే మండే అయితే 50 రూపాయలు అవుతుంది. ఇదిగోండి అందరూ చూస్తున్నారు, ఆ. కాస్త పక్కకు వస్తారు. పర్వాలేదా? అమ్మా, అది కాదండి, మిమ్మల్ని కొట్టాలని నా ఉద్దేశం కాదు. కొడతానైనా మారుతారని ఒక చిన్ని ఆశ. అయినా మిమ్మల్ని కాదండి, ఆఫీస్ లో వాళ్ళు ఉన్నారే వాళ్ళని అనాలి మిమ్మల్ని ఇలా మార్చినందుకు. ఓకే ఓకే, నేను హాస్పిటల్కి వెళ్ళి పట్టి కట్టుకొని వస్తాను. 20 రూపాయలకి ఎంత గట్టి కొట్టి చూడండి. హలో శ్రీదేవి గారు, నేను సుశీలని మాట్లాడుతున్నా. అసలు ఎలా తయారు చేశారండి మా ఆయన్ని? ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వెతుకుతున్నారు. ఇలా అయితే కుదరదండి. ఏదైనా నాటకం ఆడి ఆయన మారుద్దాం, నా సహకారం ఉంటుంది. రైల్వే హాస్పిటల్ ఉంది కాబట్టి బతికిపోయా. ఇదే ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇంత పట్టి కట్టమంటే వాడు 1,00,000 రూపాయలు అడిగేవాడు. శ్రీదేవి, రంగారావు, పొద్దున మా ఇంటికి వచ్చారేంటి? ఏం పర్లేదా మీకు? ఆ? మేము మీకు తెలుసా? ఆ, కానీ నువ్వెవరో మాకు తెలియదే. తెలీదా? నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ. ఆయన పేరు కందుకూరి వీరేశలింగం గారు. ఇది మెంటల్ హాస్పిటల్. మేడం, ఆ. ఇది ఒక మెంటల్ హాస్పిటల్, ఈయన ఒక మెంటల్ పేషెంట్. మనం పిచ్చెక్కిపోతాం, రండి వెళ్ళిపోదాం. రంగారావు, శ్రీదేవి, రేపు పొద్దున మీ ఇద్దరికి ఛార్జ్ షీట్ ఇస్తారు. ఏమనుకుంటారు మీరు? సుశీల ఈవిడెక్కడ పోయింది?
చూడండి ఆ. కంగారు పడకండి. ఆ. మీ మెదడు దెబ్బతింటుంది. ఆహా. డాక్టర్ గారు అరగంటలో వస్తున్నారు. ఆ. ఎక్కువ కంగారు పడకండి. ఏంటి నా మెదడు దెబ్బతిందా? బ్రెయిన్ పనిచేయట్లేదా? అయినా ఏంటి నీ వేషం ఏంటి? ఏమిటి నర్స్ వేషం చెప్పు. ఏమిటి? ఆ. నేను నర్సునా? ఆ. మీ భార్యలో కనిపిస్తున్నాను. Yes, సుశీలది. ఇల్లులా కనిపిస్తుందా, ఆఫీస్ లో కనిపిస్తుందా? ఇది మన ఇల్లే. చెప్పు. హాయ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రే ఆంజనేయులు, నువ్వు డాక్టరేట్ రా, నువ్వు డాక్టరేట్. హూ ఇస్ ఆంజనేయులు? సిస్టర్, వేర్ ఆర్ ది రిపోర్ట్స్? డాక్టర్ ఇదిగోండి డాక్టర్. సిస్టర్, ఈ పేషెంట్ కి బ్రెయిన్ లో రంధ్రం పడింది, అందువల్ల అన్నీ మర్చిపోతుంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఈ పేషెంట్ తాలూకు ఎవరు రాలేదా? డాక్టర్ వీళ్ళ ఆవిడకి విడాకులు ఇస్తానంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఓహో. పంపించాం డాక్టర్. ఓహో. డాక్టర్ 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 చెప్పమ్మా చెప్పు. శివసుందరమణి శివమట్ ఇదిగో అమ్మా, అదే పేషెంట్. నీకు యాక్సిడెంట్ అయిందని పరిగెత్తుకుంటూ వచ్చేసాను బావా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఆ. బస్సుకి డబ్బులు లేవా? పరిగెత్తుకుంటూ చెందాడు. చెప్పు. మాయా ఆ, నేను అడిగింది. రంగారావు చెప్పు. ఓకే ఓకే ఓకే. ఈయన మీకు రంగారావులా కనిపిస్తున్నాడా? రంగారావే, కనిపించడా? ఆయనండి. ఈయన శ్రీదేవిలా కనిపిస్తున్నారా? ఆ, ఆ. ఈవిడ మీ భార్య సుశీల్లా Yes. కనిపిస్తుందా? Yes. మామయ్య నన్ను గుర్తుపెట్టావా? నువ్వు 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 అడిగినాను కదరా. మాయా గుర్తుపట్టాడు. గుర్తు నేను ముందే చెప్పాను కదా, మీరు ఇలా అలారి చేస్తే పేషెంట్ మళ్ళీ మొదటికి వస్తాడు. ఏయ్, చూడండి, రంగారావు నీకేమన్నా మెంటల్ చూసారా? వచ్చిందా? మళ్ళీ రంగారావు అంటున్నాడు. చూడండి, నేను పేషెంట్ ని ట్రీట్ చేస్తాను. చూడండి ఆ. సోమసుందరం గారు, ఆయన మీకు రంగారావులా కనిపిస్తే ఆ. ఇది ఎలా కనిపిస్తోంది? ఇది మరచంబురా, దిబ్బేదా? ఓహో, ఈ మెడికల్ బ్యాగ్ మీకు మరచంబులా కనిపిస్తోందా? Yes. అయితే మరి ఇది ఎలా కనిపిస్తోంది? నేను చెప్పను. చెప్పండి సోమసుందరం గారు. బావా చెప్పు చూడండి. బావా. నీ కోసం డాక్టర్ గారు శత విధాల ప్రయత్నిస్తున్నాడు నీ వ్యాధిని కనుగొనడానికి. అది నీకు ఎలా కనిపిస్తుందో చెప్పు బావా. మావయ్య ఆ. నాకు రంగారావు అన్నావు కదా, ఆ, ఆ. మరి ఇది ఎలా కనిపిస్తుంది చెప్పు. ఇది 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 తాను. నీకు గురేస్తాను రా. అయ్యా చూడండి సోమసుందరం గారు, ఆ. మీకు ఈ స్టెటస్కోప్ తాడులా కనిపిస్తోందా? Yes. మరి అయితే ఇది ఎలా కనిపిస్తోంది? టెలిఫోన్ డైరెక్ట్ రా, టెలిఫోన్ డైరెక్ట్. ఓహో, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఫెయిల్. దిబ్బేదా ఫెయిల్. దిబ్బేదా, అది మనీ పర్స్ రా, అది కూడా తెలియదా నీకు? సక్సెస్. Success! ఈ అమ్మ కడుపులో మాడ, అందరూ కలిసి నాటకాలు ఆడతారా? నన్ను ఎవరు అనుకుంటున్నారు? నేను పంచాకుల పార్వతీశాన్ని. ఎవడ్రా నా పేరు యూజ్ చేసుకుంటుంది? పంచాగ్రుల పార్వతీశాన్ని నేనురా. శ్రీదేవి, నువ్వు నా సబార్డినేట్. గుర్తుపెట్టుకో. డాక్టర్ గారు మీరే చెప్పండి, 1 month నుంచి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా పంచాగ్రుల పార్వతీశాన్ని నేనా కాదా? ఎస్, యు ఆర్ పార్వతీశం. అంటే ఇంట్లో భోజనానికి రేటు పెట్టి హింస పర్వదేశం ఈరేనా? అవును, పెళ్ళాం ప్రేమను నేను లెక్క చేయకుండా ఎంతసేపు డబ్బు డబ్బు అని డబ్బు నోసు చేసిన పంచాగ్రుల పార్వతీశాన్ని నేనే. నో, ఆ పార్వతీశాన్ని నేను. బెల్లం స్నానం చేయమంటే 5 రూపాయలని, టిఫిన్ తినమంటే 3 రూపాయలని, భోజనం రమ్మంటే 15 రూపాయలని పీక్కుంటున్న ఆ పార్వతీశాన్ని నేను, నువ్వు కాదు. అంటే పెళ్ళైన 25 ఏళ్ళ తర్వాత కూడా కట్నం తెమ్మని హింస పెట్టే భారతదేశం మీరేనా? అవును, ఆ దుష్టుడిని ఆ దుర్మార్గుడిని నేనే. నో శ్రీదేవి, ఆ 25 ఏళ్ల తర్వాత కూడా కట్టం తెమ్మని హింసించి నా పిల్లం ఇంటి నుంచి బయటికి వెళ్ళేలా చేసిన ఆ పార్వతీశాన్ని నేను ఆ పార్వతీశాన్ని. అంటే మీతో కాపురం చేయడానికన్నా నూతిలో దూకి చావడం మేలనుకున్న సుశీల భర్త మీరేనా? అవును సిస్టర్, నేనే ఆ పార్వతీశాన్ని నేనే సిస్టర్. నో! సుశీల, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. సుశీల, నన్ను క్షమించు. నేను డబ్బు మధ్యలో ఏమేమో మాట్లాడాను, నిన్ను ఎంతైనా కష్టపెట్టాను. నన్ను క్షమించు సుశీల, నన్ను క్షమించు. డాక్టర్ పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను డాక్టర్. మాట్లాడినివ్వండి, ఇప్పుడే క్యారెక్టర్లోకి వస్తున్నాడు. సార్ మమ్మల్ని క్షమించండి సార్. ఈ మొదలుపెట్టిన నాటకం ఇక్కడితో ముగించాలి. నేను మీ రంగారావునే సార్. ఓకే సార్ నన్ను క్షమించండి, నేను మీ హెడ్లర్ శ్రీదేవిని. ఓకే సార్, నేను మీ ఆంజనేయులే సార్, నన్ను మేడం గారు. క్షమించండి సార్. మేడం గారు మీలో మార్పు తేవాలని ఒక చిన్న డ్రామా ఆడాం సార్, సారీ. అవునండి, వీళ్ళనేం అనకండి. మీలో మార్పు రావాలని ఒక చిన్న నాటకం మేడం. దీనికి కాను మీరేమన్నా బాధపడి ఉంటే ఎంత డబ్బు కావాలో చెప్పండి, నా నగలైనా అమ్మిస్తానండి. నో సుశీల, నో. డబ్బు ఒక మత్తు లాంటిది. ఆ మత్తుని వీళ్ళందరూ నా మీదకి ఎక్కించారు. ఇప్పుడిప్పుడే ఆ డబ్బు మత్తు నన్ను వదిలి అలా వెళ్తుంది. మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తానని చెప్పి ఆ మత్తుని మళ్ళీ నా మీదకి ఎక్కించు. ఓకే సార్ మమ్మల్ని క్షమించండి సార్.
మా ఖర్చులు మా ఆదాయం కంటే పెరిగిపోవడంతో ఈ అడ్డదారులుగా సంపాదించాలని ఒక ప్రయత్నం చేశాం సార్. చూడండి, తప్పు మీది కాదు. మనల్ని ఏలే రాజకీయ నాయకులు, ఆ పైన సీనియర్ ఆఫీసర్సే స్కీముల్లో ఇరుక్కుంటే మనం ఎంతటి వాళ్ళం. అయినా వాళ్ళ జోలి మనకెందుకని, వాళ్ళ కథ వాళ్ళకు వదిలేండి. నేను ఈ భారతదేశాన్ని ఈ రోజు నుంచి ఈజీ మనీకి దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నేను ఈజీ మనీకి దూరంగా ఉంటాను. నేను కూడా ఈజీ మనీకి దూరంగా ఉంటాను. నేను కూడా ఈజీ మనీకి దూరంగా ఉంటాను. నేను కూడా ఈజీ మనీకి దూరంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. Myself, B. Srinivasrao, Senior Vigilance Officer. ఐఎమ్ డాక్టర్ మహితా, డిఎంఓ ఫిజిషియన్. ఐఎమ్ కే గణేష్, PS2 MD CS కాలాగూడ. వైఫ్ ఆఫ్ కే గణేష్. I am K. Balraj, Senior Personal Officer, Welfare. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్స్.